కృత్రిమ దంతాలను అమర్చుకున్న వారికి ఎటువంటి అపోహలు అక్కర్లేదని దంత వైద్య ప్రముఖులు డాక్టర్ వంశీ కృష్ణ అంటున్నారు. వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ వంశీకృష్ణ, మాజేటి, ట్రైడెంట్ డెంటల్ హాస్పిటల్, మంగళగిరి. వాళ్ళ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రాంలో దంత సంరక్షణ, అలానే కృత్రిమ దంతాలు ఎన్ని రకాలు, ఏ టైంలో ఎలాంటి దంతాలు ఫిక్స్ చేయించుకోవచ్చు, దానికి ఎలాంటి కండిషన్స్ సహకరిస్తాయి అనేది ఈ ప్రోగ్రాంలో నేను మీకు వివరిస్తాను. నేను ఫస్ట్ నుంచి అందరికీ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా దంత సంరక్షణ గురించి ఎక్కువ చెప్తుంటా. ఎందుకంటే ఎవ్రీ 6 months ఒక డెంటిస్ట్ దగ్గర చెకప్కి వెళ్ళినప్పుడు, పళ్ళు క్లీన్ చేయించుకునేటప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న క్యావిటీస్ ఉంటే అది ఇమీడియట్గా ఫిల్ చేయించుకోవటం, ఏదైనా ప్రాబ్లం ఉందంటే మేము ఇటు అడ్వైస్ చేస్తాము. చాలా చిన్న స్టేజ్లోనే దానికి ట్రీట్మెంట్స్ చేయించుకోవటం వల్ల సింపుల్గా అయిపోతాయి, కాంప్లికేట్ అవ్వకుండా. అలానే మన టీత్ ఒక మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను లాస్ట్ ప్రోగ్రాంలో కూడా వివరించడం జరిగింది. సో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే హార్ట్ అటాక్ రావడానికి మెయిన్ కారణం డెంటల్ కేరీస్, అంటే పన్ను పుచ్చులో ఉన్న బ్యాక్టీరియా వల్ల మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పేసి కార్డియాలజిస్టులు అలానే రీసెర్చ్ సైంటిస్టులు కూడా ప్రూవ్ చేశారు ఒక 10 years బ్యాక్. ఇప్పుడు అది కంపల్సరీ చేశారు. ఏదన్నా కార్డియాక్ సర్జరీ, బైపాస్ ఇలాంటివి చేసేటప్పుడు కంపల్సరీ డెంటిస్ట్ ఒక ఒపీనియన్ తీసుకొని వాళ్ళు సర్జరీకి వెళ్ళటం జరుగుతుంది. అందుకనే మనం ఇక్కడ చాలామంది కొంచెం ఆశ్రయం చేయటం, అలానే నొప్పి ఉన్నప్పుడే మా దగ్గరికి రావటం కాకుండా ఎప్పుడైనా 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకొని చిన్న ప్రాబ్లంగా ఉన్నప్పుడు అది సరి చేయించుకుంటే పన్ను తీయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ పన్ను తీయించుకోవాల్సి వస్తే దాన్ని రీప్లేస్ చేసుకోవటం వల్ల కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఫస్ట్గా వచ్చే ప్రాబ్లం దీంట్లో నవిలి తినటం కోసమే మనం పళ్ళు ఉంటాయి. అలానే పళ్ళు తీయించుకోవటం వల్ల ఏంటంటే ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా మేము గమనిస్తుంది ఏంటంటే టీఎంజే ప్రాబ్లమ్స్, అంటే దవడ జారిపోవటం జరుగుతుంది. పళ్ళు రెస్టింగ్, అంటే నిద్రపోయేటప్పుడు మనం నోరు క్లోజ్ చేసి పడుకుంటాం. ఎప్పుడైతే పళ్ళు లేవో నోరు క్లోజ్ అవ్వదు కాబట్టి మజిల్స్ అట్లానే దవడ జారిపోయి నోరు తెరుచుకునేటప్పుడు క్లికింగ్ సౌండ్ రావటం, అలానే కంటిన్యూస్గా నరం మీద ప్రెషర్ పడి పెయిన్, ఎలక్ట్రిక్ ప్రెషర్ అలాంటివన్నీ బాగా ఎక్కువ ఉండటం అనేది ఈ మధ్య గమనిస్తున్నాం. అండ్ పళ్ళు రీప్లేస్ చేసుకునేటప్పుడు కూడా మేము చాలా వరకు ఫిక్స్డ్గా పేషెంట్ కంఫర్ట్గా ఉండేలాగా సరి చేస్తాం, అంటే ఫిక్స్డ్గా వెళ్ళమని చెప్తాం. అది లేని పక్షంలో ఇంకా లాస్ట్ ఆప్షన్గా రిమూవబుల్ డెంచర్. అక్కడ ఉన్న చిగురు కండిషన్ బట్టి, బోన్ కండిషన్ బట్టి మనం పళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ పళ్ళు ఒక మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం నవిలి తినటం కోసం. చాలామందిని చూస్తాం, ఇంతకుముందు చాలా హెల్తీగా బాగుండేవాళ్ళు ఇప్పుడు ఏంటి సన్నబడిపోయారు, ఇట్లా ష్రింక్ అయిపోయారు అని చెప్పేసి అంటుంటారు. మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా అని. పళ్ళు ఉన్నాయని అడగరు. మెయిన్గా పళ్ళు లేకపోవడం వల్ల ఏంటంటే నవిలి తినటానికి మంచి ఫైబ్రస్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, మంచి ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మన బాడీకి అందవు కాబట్టి మజిల్స్ అన్నీ కూడా ష్రింక్ అయిపోతాయి, అలానే సన్నబడిపోతారు. వీళ్ళు తినే ఫుడ్ అంతా కూడా పళ్ళు లేని వాళ్ళు మెయిన్గా ఇడ్లీ, ఉప్మా, ఉత్త ప్లెయిన్ రైస్ మింగేస్తుంటారు. దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఎసిడిటీ కానీ ఎక్కువైపోయి ఏదైనా తినాలంటే వాళ్ళకి ఎసిడిటీ వస్తుంది, గ్యాస్ట్రైటిస్ వస్తుందని చెప్పేసి తినటం తగ్గించేసుకుంటారు. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా కాన్స్టిపేషన్స్, అరుగుదల లేకపోవటం అండ్ ఫైబ్రస్ ఫుడ్ లేకపోవడం వల్ల వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావటం, అలానే ఫ్రీక్వెంట్గా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎనీమా చేయించుకోవటం అనేది చూస్తుంటారు. అలానే మాకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ, ఎండి, జనరల్ సర్జన్స్ వాళ్ళు పేషెంట్స్ మాకు రిఫర్ చేస్తుంటారు, వీళ్ళకి టీత్ లేవు కొంచెం రీప్లేస్ చేయండి అని చెప్పేసి. మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా వీక్ అయిపోతున్నారు, అలానే కదలలేక మంచం మీద ఉంటున్నారు, సరిగ్గా వాళ్ళకి హెల్త్ బాగోట్లేదు. టీత్ రీప్లేస్ చేయటం వల్ల కొంత వాళ్ళు రికవర్ అవుతారని చెప్పేసి చెప్తుంటారు. మెయిన్గా మనం హెల్తీగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలని అంటే మనకి సపోర్టెడ్గా పళ్ళు ఉండాలి, నవిలు తినడానికి కంఫర్టబుల్గా టీత్ ఉంటే అన్నీ తినగలుగుతారు, అంత హెల్తీగా ఉంటారు.
సో మెయిన్గా పళ్ళు రీప్లేస్ చేయటం వల్ల ఇది. అండ్ వీటిలో చాలా రకాలు ఉన్నాయి. మనకి పాత కన్వెన్షనల్ మెథడ్ ఏంటంటే తీసి పెట్టుకునే పళ్ళు, తర్వాత ఒక 30-40 ఇయర్స్ నుంచి ఫిక్స్డ్ పళ్ళు వచ్చినాయి, అండ్ లేటెస్ట్గా ఇంప్లాంట్స్ వచ్చినాయి. సో ఎప్పుడైతే ఇంప్లాంట్స్ ఎప్పుడు సజెస్ట్ చేస్తాము అంటే దవడలు బాగా అరిగిపోయి వాళ్ళకి ఈ తీసి పెట్టుకునే పళ్ళు కానీ ఫిక్స్డ్ పళ్ళు కానీ వాళ్ళకి ఆప్షన్ లేదు, సపోర్ట్ చేయదు అనుకున్నప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీతో ఇంప్లాంట్స్ పెట్టి దానిపైన పళ్ళు అమర్చడం. అండ్ కొంచెం మిడిల్ ఏజ్ అండ్ పాత పద్ధతి ఏంటంటే పక్కన పళ్ళు బాగున్నాయి, గట్టిగా ఉన్నాయి, మనకి ఒక 10-15 ఇయర్స్ సపోర్ట్ చేస్తాయి అనుకున్నప్పుడు ఫిక్స్డ్ పళ్ళకి వెళ్తాం. ఏ ఆప్షన్ లేదనుకున్నప్పుడు, అంత పేషెంట్ ఎఫోర్డబిలిటీ కాదనుకున్నప్పుడు డెఫినెట్గా మనకి కంప్లీట్ డెంచర్స్ ఉంటాయి. సో అసలు ఏది లేని దానికంటే కూడా కంప్లీట్ డెంచర్ వల్ల కొంతైనా తినగలుగుతారు, అదే ఫిక్స్డ్ పళ్ళు వల్ల మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, అండ్ 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేయించుకోవటం. అలానే ఇంప్లాంట్స్ పెట్టించుకుంటే వాళ్ళు ఏజ్ 20s 30sలో ఏ డైట్ అయితే తీసుకోగలుగుతున్నారో ఇప్పుడు కంఫర్టబుల్గా అయ్యే తీసుకోవచ్చు, చాలా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎందుకు రీప్లేస్ చేస్తామంటే వాళ్ళ హెల్తీ కండిషన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండాలని చెప్పేసి, వాళ్ళకి లైఫ్ స్పాన్ పెరగాలని చెప్పేసి మేము టీత్ రీప్లేస్ చేస్తాం. అలానే దీనికి కొంత మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి. ఎట్లా అంటే మనం ఏజ్ పెరిగే కొద్ది కూడా ఎవ్రీ 10-15 ఇయర్స్కి మన బాడీలో చేంజెస్ వస్తుంటాయి, సన్నపడవచ్చు, లావు అవ్వచ్చు. దానికి తగ్గట్టుగా మళ్ళీ మెజర్మెంట్స్ మారితే అప్పుడు ఆ ఏజ్కి తగ్గట్టుగా మళ్ళీ కొత్తవి చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ మధ్యలో కూడా ఎవ్రీ 6 months 1 year డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టినప్పుడు, ఇంప్లాంట్స్ పెట్టి పైన టీత్ రీప్లేస్ చేసినప్పుడు చక్కగా పళ్ళు కిందంతా కూడా మేము మిషన్తో నీట్గా క్లీన్ చేసేసి గమ్స్ అన్నిటికీ కూడా కొన్ని జెల్స్, పేస్ట్లు అడ్వైస్ చేయటం వల్ల కూడా దీని ఒక మెయింటెనెన్స్ పెరుగుతుంది. అట్లానే లైఫ్ స్పాన్ ఆఫ్ మేము ఫిక్స్డ్ ప్రాస్థెటిక్ టీత్ కూడా పెరుగుతుంది. అండ్ హెల్తీ కండిషన్లో ఉన్నప్పుడు కూడా ఓరల్ క్యావిటీ అంతా కూడా బాగుంటుంది. సో దానికి 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేసుకొని దాని టీత్ రీప్లేస్మెంట్ మెయింటెనెన్స్ అనేది జాగ్రత్తగా చూసుకోగలిగితే మీకు డెంటల్గా మీకు ఏ ఇష్యూస్ ఉండవు. సో టీత్ రీప్లేస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది మా దగ్గర నొప్పి ఉన్నప్పుడే వస్తారు, పని తీయించేసుకుంటారు, అక్కడితో అయిపోయిందని చేసుకుంటారు. కానీ లాంగ్ టర్మ్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఎవరు కూడా తెలుసుకోరు. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టీత్ రీప్లేస్ చేయాలి అంటే ఏ కండిషన్లో చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, హెల్దీగా పళ్ళు పెట్టించుకుంటే ఎంత హెల్దీగా ఉండొచ్చు అని చెప్పేసి దీని ఒక ముఖ్య ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం.